10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఒకరు ఎమ్మెల్యేలని రోజు ఇద్దరిని ముగ్గురిని అట్లా పిలిచి క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కోర్టు వరకు పోయిన తర్వాత కోర్టు స్పీకర్కి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత స్పీకర్ ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. దానికి ఇచ్చిన రిప్లై మీద మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లనే ఆ ఎమ్మెల్యేలు ఇద్దరు అటువైపు నుంచి కొన్ని వాదనలు ఇటువైపు నుంచి కొన్ని వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళ లాయర్లను తీసుకొని వచ్చి వీళ్ళని క్వశ్చన్లు అడుగుతున్నారు, వీళ్ళ లాయర్లు వాళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే బీఆర్ఎస్ తరపున ఉన్న లాయర్లు పార్టీ ఫిరాయించిర్రు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారట. ఈ క్రాస్ ఎగ్జామిన్లో వాళ్ళు చెప్తున్న సమాధానాలు నిజంగా వింటే అసలు తెలంగాణ ఇంత జనం చెవుల్లో ఎందుకు పువ్వులు పెట్టాలనుకుంటున్నారు, లేకపోతే జనం ఇంత మేము ఏం చెప్తే అది వింటారు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు ఈ ఎమ్మెల్యేలు అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారట. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు పోతుర్రా అంటే మాకు ఇన్విటేషన్ లేదంటారు, తెలంగాణ భవన్కి పోతుర్రా అంటే మాకు ఇన్విటేషన్ లేదంటారట, లేకపోతే మీ నియోజకవర్గంలో జరిగే ప్రోగ్రాంలకి బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రోగ్రాంలకి పోతున్నారా అంటే దానికి కూడా మాకు ఇన్విటేషన్ లేదంటారు. సరే, బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసింది కదా, రజతోత్సవ సభ, దానికి మీరు హాజరయ్యారా అంటే మరి దానికి కూడా మాకు ఇన్విటేషన్ లేదు అని చెప్తారట. మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అయితే కనుక ఎవరు ఇన్వైట్ చేయాలి మిమ్మల్ని? మీ పార్టీ కార్యక్రమం కదా, మీరు పోవాల్సింది ఉండే కదా. మీరు పోతే ఎవరు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు? దీనికి సమాధానం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎందుకు కలిసిర్రు అంటే మేము పోయినప్పుడు మా పక్కకు నిలుచున్నారు వాళ్ళు, అంతేగాని మేమేం పోలేదు అని చెప్తున్నారట. ఇట్లాంటి ఆన్సర్స్ వీళ్ళకి మాత్రమే చెల్లినాయి. కొన్ని లొసుగులను అడ్డు పెట్టుకొని ఏమైనా చేస్తాం, మేము ఎట్లయినా మాట్లాడతాము, జనాల్ని మా కోట్లేసినటువంటి జనాల్ని కూడా మేము చెప్పే అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాము అనుకుంటే కనుక జనం చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన టైంలో మీరు చెప్తున్న ఆన్సర్స్ ఏంది, మీరు ఏ పార్టీలో గెలిచిర్రు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అనేది అందరికంటే ఎక్కువ జనంకే తెలుసు. అవకాశం వచ్చినప్పుడు ఆ జనం వాళ్ళ రిజల్ట్ని కూడా ఏమి ఇవ్వాలి, ఎట్లా చెయ్యాలి అనేది ఆ జనం కూడా చూపిస్తారు.